హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అండ్ అదర్ ప్రేయన్స్ టు చెక్ అవాయిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని చూద్దాము. అండ్ దీన్ని ఈ కాన్సెప్ట్కి సంబంధించి కాన్సెప్ట్ కావాలంటే మొత్తం కాన్సెప్ట్ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. నౌ కమ్ టు ద పాయింట్. వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్స్? ఇల్లిస్ట్రేషన్ 1. యూఎస్ లిమిటెడ్ ఏ యూఎస్ కంపెనీ హ్యాజ్ ఏ సబ్సిడరీ. సో ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది యూఎస్, దానికి ఇక్కడ వచ్చేద్దాం. యూఎస్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది, దానికి ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది, ఎక్కడ ఇండియాలో ఉంది. అండ్ ఇండియా లిమిటెడ్ యూఎస్ కంపెనీ సెల్ చేసింది కంప్యూటర్స్ మానిటర్ టు ఇండియా ఫర్ రీసేల్ ఇన్ ఇండియా. ఇండియాలో సేల్ చేయడానికి కంప్యూటర్ని సేల్ చేస్తున్నాం. యూఎస్ లిమిటెడ్ ఆల్సో సేల్స్ కంప్యూటర్ టు సిఎంఐ. సో ఇంకొక వేరే వాళ్ళ గురించి సేల్ చేస్తున్నాము సిఎంఐ లిమిటెడ్కి. అనదర్ కంప్యూటర్ ఫర్ 50,000 కంప్యూటర్ మానిటర్స్. ఎంతకు సేల్ చేస్తున్నాము? 11,000కి సేల్ చేస్తున్నాము. అట్ టు ఇండియా 11,000 పర్ యూనిట్. సో 50,000 కంప్యూటర్ మానిటర్స్ ఎవరికి? మన ఇండియా వాళ్ళకి 11,000 పర్ మంత్, 11,000కి సేల్ చేస్తున్నాము. అండ్ ద ప్రైస్ ఫిక్స్డ్ టు సిఎంఏ వచ్చేసి ఓన్లీ 10Kకి ఇక్కడ సేల్ చేస్తున్నది. మన వాళ్ళకేమో ఎక్కువకి సేల్ చేస్తున్నాము. అంటే మనవాడు ఇదిగా పర్చేజ్ కదా, సో పర్చేజ్ ఎక్కువ చూపించుకోవడానికి, అంటే పర్చేజ్ ఎక్కువ చూపించుకుంటే మనకి ఎక్స్పెండిచర్ సైడ్ వచ్చేది, అంటే మనకి ఇన్కమ్ తగ్గుతుంది. సో ఇండియా వానికి ఇన్కమ్ తగ్గింది అంటే ట్యాక్స్ తగ్గుతుంది. సో ఆ ప్లానింగ్తో ఎక్కువ రేట్కి సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకేం చెప్పినారు? 11,000 అండ్ ప్రైస్ ఫిక్స్డ్ టు దానికి వచ్చేసి 10,000 అండ్ వ్యారంటీ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ మానిటర్ బై ఇండియా లిమిటెడ్ హీ హ్యాండిల్ బై ఇండియన్ లిమిటెడ్. హవెవర్ ఫర్ సేల్ ఆఫ్ మానిటర్ బై సిఎంఐ లిమిటెడ్ హీజ్ రెస్పాన్సిబుల్ ఫర్ 3 months వ్యారంటీ. 3 months వ్యారంటీ ఎక్స్టెండెడ్ పీరియడ్. ఒక 1,000 పర్ మంత్ కలెక్ట్ చేసుకుంటున్నాం అడిషనల్గా. సో 1,000 ఎంతకి? 3 monthsకి సంబంధించి. సో 1,000 ఇంటూ 3/12 తీసుకుంటే 250 రూపీస్. అంటే 250 తీసేస్తే 9,750. అంటే వీనికి సేల్ చేస్తున్నంతకి 9,750కే సేల్ చేస్తున్నాము. మన వానికి 11,000కి సేల్ చేస్తున్నాము. దీని యొక్క డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఇప్పుడు ట్యాక్స్ వేయండి 50,000 యూనిట్స్తో. నో కమ్ టు ద పాయింట్. ఈ ట్రాన్సాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ లిమిటెడ్ ఒక ఫారిన్ కంపెనీ అండ్ ఇండియన్ కంపెనీ, ద ఇండియన్ కంపెనీ ఆర్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అని ఎప్పుడు అంటాము అంటే, ఇది సబ్సిడరీ కంపెనీ కాబట్టి యూఎస్ కంపెనీ, ఈ కంపెనీ వచ్చేసి సబ్సిడరీ కంపెనీ కాబట్టి ఆటోమేటిక్గా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అయిపోతుంది. సిన్స్ యూఎస్ లిమిటెడ్ హీ ద హోల్డింగ్ కంపెనీ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్, యూఎస్ లిమిటెడ్ సేల్స్ కంప్యూటర్ మానిటర్ టు ఇండియన్ లిమిటెడ్ ఫర్ రీసేల్ ఇన్ ఇండియా. యూఎస్ లిమిటెడ్ ఆల్సో సేల్స్ ఐడెంటికల్ కంప్యూటర్స్. సో సేమ్ కంప్యూటర్స్ని నాన్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ సిఎంఐకి కూడా మనం సేల్ చేస్తున్నాము. అండ్ ద ప్రైస్ చార్జ్డ్ బై యూఎస్ లిమిటెడ్ ఫర్ సిమిలర్ ప్రోడక్ట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ కంపేరబుల్ uncontrolled transaction is therefore identifiable. Therefore cup method, that is comparable uncontrolled price method for determining arm's length price ALP యూజ్ చేసేటప్పుడు can be applied. While applying the cup method, the price is comparable uncontrolled transaction needs to be adjusted to account for difference if any between the international transaction, that is his transaction between US limited and India limited. And uncontrolled transactions వచ్చేసి యూఎస్ లిమిటెడ్ అండ్ సిఎంఏ లిమిటెడ్, ఒకటి కంట్రోల్ ట్రాన్సాక్షన్, ఇంకోటి అన్కంట్రోల్ ట్రాన్సాక్షన్. అండ్ ద ప్రైస్ టు అడ్జస్టెడ్ షెల్ బి హార్మ్స్ లెంత్ ప్రైస్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి హార్మ్స్ లెంత్ ప్రైస్ని మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. సో ఫర్ సేల్ ఆఫ్ మానిటర్ బై సిఎంఐ లిమిటెడ్ యూఎస్ లిమిటెడ్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వ్యారంటీ 3 months. అడిషనల్గా ఒక 3 months వ్యారంటీకి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ప్రైస్ చార్జ్ ఫర్ యూఎస్ లిమిటెడ్ టు సిఎంఐ లిమిటెడ్ ఇంక్లూడ్స్ ద చార్జెస్ ఆఫ్ వ్యారంటీ 3 months. సో బట్ ఇండియన్ వాళ్ళకి ఇది బెనిఫిట్ అనేది లేదు కాబట్టి సో ఈ బెనిఫిట్ని తీసేద్దాం వీళ్ళకి కూడా. సో 10,000 కలెక్ట్ చేసుకున్నాము. 10,000 250 తీసేయండి. ఎట్లా వస్తుంది? 10,000 to 250 అంటే 1000 ఇంటూ 3/12 తీసుకోవాలి. హార్మ్స్ లెంత్ ప్రైస్ ఎంత అవుతుంది? 9,750. బట్ మన వానికి ఎంత పంపిస్తున్నాము? 11,000 పంపిస్తున్నాము. సో ఎంత డిఫరెన్స్ ఉంది? 1,250. సో 50,000 యూనిట్స్కి సంబంధించి. సో ఇంటూ చేసుకుంటే 6,25,000 ఇప్పుడు ఇన్కమ్కి యాడ్ చేయాలి. అండ్ నో డిడక్షన్ అండర్ చాప్టర్ 6A వుడ్ బి అలౌడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎన్హాన్స్డ్ ఇన్కమ్. ఇప్పుడు 6.25 మనం ఇన్కమ్ యాడ్ చేస్తాం కదా. It is assumed that Indian Limited has not entered into an advance pricing agreement or opted to subject to safe harbor rules. ఈ దీనిలో కూడా ఎంటర్ చేసుకుంటే వాళ్ళు కానీ రేట్ని ప్రొవైడ్ చేసి దాని ప్రకారమే తీసుకుంటుంటే, ఇప్పుడు నేను 6.25 ఇండియన్ కంపెనీకి యాడ్ చేస్తాను. అంటే 6.25 ఓవర్స్ అనేది నాకు ఇన్కమ్ యాడ్ అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు హెడ్ ఆఫీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అది హెడ్ ఆఫీస్ వాళ్ళు ఈ 6.24 కోర్స్ని ఎక్స్పెండిచర్గా చూపించుకోవచ్చు అంటే నో, ఎక్స్పెండిచర్గా చూపించడానికి లేదు. నెక్స్ట్ ఓన్లీ ఇన్కమ్ ఒకటే చూపించాలి వాళ్ళు. నెక్స్ట్ ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 2. ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 2లో ఏం చెప్తారు? ఎర్త్ ప్రైవేట్ లిమిటెడ్ కల్కత్తా ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ట్రేడింగ్ ఆఫ్ ఎలక్ట్రానికల్ గూడ్స్. ఇట్ ఈజ్ పర్చేజ్డ్ ఫ్రమ్ ఇట్స్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్. వాళ్ళే క్లియర్గా చెప్పినారు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ నుంచి పర్చేజ్ చేస్తున్నామని. ఇక్కడ ఎవరున్నారు? ఎర్త్ లిమిటెడ్. సన్ లిమిటెడ్ ఈజ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ సింగపూర్ నుంచి.
గూడ్స్ని చేస్తుంది, ఇక్కడ నుంచి పర్చేస్ చేసినాము. ఓకే, పర్చేస్ జరిగినాయి. నౌ ఆల్సో అన్రిలేటెడ్ పార్టీ ఓసియన్ లిమిటెడ్. సో వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా పర్చేస్ చేస్తున్నాం ఓసియన్ లిమిటెడ్ నుంచి యూకేకి ఫర్ ఫైనాన్షియల్ 21 గ్రాస్ మార్జిన్ ప్రాఫిట్ మార్జిన్ ఫర్ 15%. ఫర్ సన్ లిమిటెడ్ నుంచి 15% గ్రాస్ మార్జిన్తో మనం పర్చేస్ చేస్తున్నాము. అండ్ వేరే హ్యాజ్ ఇట్ ఈస్ 20% ఇన్ కేస్ ఆఫ్ ఓషన్స్. వీళ్ళ కేసులో ఉన్నప్పుడు 20% ఉన్నారు. అండ్ ఆఫ్టర్ సేల్స్ వారంటీ 6 months వాజ్ ప్రొవైడెడ్ బై సన్ పిటిఈ లిమిటెడ్. వేరే హ్యాజ్ ఓషన్కి వచ్చేసి ఇక్కడ 6 months వారంటీ ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ 6 months వారంటీ ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ 1 year వారంటీ ప్రొవైడ్ చేస్తారు. అంటే 50% వారంటీ ఎక్కువ ఉంది ఇక్కడ. సో అది అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ వారంటీ మే బీ టేకెన్ 2% ఆఫ్ సేల్ ప్రైజ్. 2% ఫర్ సేల్ ప్రైజ్ అంటే 50% తీసుకోండి. నెక్స్ట్ ద సన్ పిటిఈ లిమిటెడ్ బ్రాండ్ వాల్యూ హీస్ ఇంటర్నేషనల్లీ నోన్ అండ్ ద బెనిఫిట్ ఆఫ్ ద బ్రాండ్ వాల్యూ కెన్ బీ టేకెన్ హ్యాజ్ 1% ఆఫ్ సేల్ వాల్యూ. సో బ్రాండ్ వాల్యూ 1%కి తీసుకుంటే దాన్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ తీసుకోవాలి. నో ఇప్పుడు 2 అడ్జస్ట్మెంట్ జరిగినవి. ఒకటి ఏవి, బ్రాండ్ వాల్యూ అడ్జస్ట్మెంట్ ఒకటి, కాస్ట్ ఆఫ్ వారంటీ అడ్జస్ట్మెంట్ ఒకటి. ఈ 2 50%కి తీసుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేసిన 1%. ఈచ్ గూడ్స్ సోల్డ్ గూడ్స్ ఆఫ్ 20 crores అండ్ 15 crores ఇక్కడ. సో ఇక్కడ ఎంత 20 crores ఇక్కడ, తనకేమో 20 crores, ఇక్కడేమో 15 crores. 15 crores. As regard transport cost of goods purchased, there was no difference between related and unrelated party. Compute the ALP of the transaction between Hertz Private Limited and Sun PTE Limited Private Limited Singapore by applying resale price method. So gross margin ki first resale price తీసుకోవాలి అండ్ దాని నుంచి గ్రాస్ మార్జిన్ పర్సంటేజ్ అమౌంట్ తీసేయాలి. తర్వాత 2 అడ్జస్ట్మెంట్ ఇచ్చినా కదా దానిని యాడ్ చేసుకోండి. హార్మ్స్ లెంత్ ప్రైస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో యాజ్ పర్ సెక్షన్ 92B ప్రకారం 92B ప్రకారం మేము ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అంటాము, 92A ప్రకారం అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అంటాము. సో 92B ప్రకారం ట్రాన్సాక్షన్స్ ఎంటర్డ్ ఇంటూ బిట్వీన్ ఎర్త్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ అండ్ సన్ ప్రైవేట్ లిమిటెడ్ సింగపూర్ కంపెనీ బీయింగ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్. సో మనం ఏం చేయడానికి తీసుకుంటాము, పర్చేజ్ చేయడానికి చూసుకుంటాము ఎలక్ట్రానిక్ గూడ్స్కి సంబంధించి. వుడ్ బి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. సో 92B ప్రకారం ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అంటాము దీన్ని. నెక్స్ట్ సన్ ఎర్త్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పర్చేజ్ సిమిలర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఫ్రమ్ ఓసియన్ లిమిటెడ్ అండ్ అన్రిలేటెడ్ ఎంటిటీ అండ్ సోల్డ్ మార్జిన్ 20% ఎర్న్డ్ ఆన్ సేల్ ఆఫ్ సచ్ గూడ్స్ కెన్ బి కన్సిడర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డిటర్మైనింగ్ ద హార్మ్స్ లెంత్ ప్రైజెస్. సో 20% ఏదైతే అన్రిలేటెడ్ పర్సన్కి చేస్తున్నామో దాన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం రీసేల్ ప్రైస్ ఎంత ఉంది, మనకి వీళ్ళకి 20 ఉంది. సో 20 తీసేసుకోండి. నెక్స్ట్ దానికి ఈ 20% ప్రాఫిట్ మార్జిన్ది అడ్జస్ట్ చేసేయండి, అంటే తీసేయండి. తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా వాటిని చేద్దాము. సో డిటర్మైనింగ్ ది ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఎర్త్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సన్ ప్రైవేట్ లిమిటెడ్. హౌఎవర్ ఫంక్షనల్ అడ్జస్ట్మెంట్ నీడ్ టు బి గివెన్ ఎఫెక్ట్ టు అదర్ అరైవింగ్ అట్ ద ALP. కంప్యూటేషన్ ఆఫ్ ALP ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఎర్త్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సన్ ప్రైవేట్ లిమిటెడ్. నౌ రీసేల్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ సన్ ప్రైవేట్ లిమిటెడ్ దట్ ఈస్ 20 lakhs. ఎంత రీసేల్ ప్రైస్ ఎంత ఉంది, మనం సన్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినది మన అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ నుంచి 20 lakhs ఉంది. అండ్ ప్రాఫిట్ మార్జిన్ విత్ రిఫరెన్స్ అన్కంట్రోల్ ట్రాన్సాక్షన్ వాళ్ళకి ఎంత ఇస్తున్నాం ప్రాఫిట్ మార్జిన్ 20%. సో 20% మార్జిన్ తీసేయండి దీని నుంచి. అండ్ ఇక్కడ 16 lakhs వస్తుంది. అండ్ 2 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పినాము. ఏవి అడ్జస్ట్మెంట్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ బ్రాండ్ వాల్యూ ఆఫ్ సన్ ప్రైవేట్ లిమిటెడ్. సన్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ it brand value internationally, therefore adjustment of benefit of brand value has to be carried out to arrive at ALP, that is 1% of sale value. 20 lakhs మీద 1% తీసుకోండి. 20 crores మీద 1% తీసుకుంటే 20 lakhs వస్తాయి. నెక్స్ట్ ఇది అడ్జస్ట్మెంట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ లెస్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ వారంటీ దట్ ఈస్ సన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్స్ వారంటీ ఫర్ 6 months వేర్ హ్యాస్ అన్రిలేటెడ్ పార్టీ హ్యాస్ ప్రొవైడెడ్ 12 months. సో వీళ్ళేమో 12 months ప్రొవైడ్ చేస్తున్నావు, మనమేమో 6 months కాబట్టి 0.56 monthsది లెస్ చేసేయండి 20 lakhs అనేది. ఇక్కడ ప్రొవైడ్ చేయడం లేదు కాబట్టి యాడ్ చేసినాము. అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి 6 months కాబట్టి లెస్ చేసినాము. ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఎంత అవుతుంది, 16 lakhs అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 3? ABC Limited Canada holds 35% of shares in LMN Limited India. సో ABC ఉంది, ABC Limited, LMN ఒక కంపెనీ ఉంది అండ్ 35% షేర్ హోల్డింగ్ చేసినారు. నౌ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అయిపోతారు సెక్షన్ 92A ప్రకారం. నౌ LMN Limited during the year bill that ABC Limited Canada for 120 man hours at the rate of 1800. సో వీళ్ళు బిల్లింగ్ ఎంత చేసినారు, 120 man hours అండ్ బిల్లింగ్ అమౌంట్ ఎంత 1800 rupees తీసుకున్నాము పర్ మ్యాన్ అవర్కి. ద టోటల్ కాస్ట్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెటీరియల్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ వర్క్ వచ్చేసి టోటల్ కాస్ట్ ఎంత అయింది ఎగ్జిక్యూషన్ చేయడానికి 2.25 lakhs అయింది. నౌ హౌఎవర్ LMN Limited బిల్ టు XYZ ఇంకొక కంపెనీకి కన్నా పోతే ఈ LMN వాళ్ళు
ఎవరికి XYZ కంపెనీకి కనపోయినప్పుడు ఎంత వేస్తున్నారు 2800 వేస్తున్నారు. ఇక్కడేమో మనకేమో 1800 వేసినాడు రిలేటెడ్ పార్టీ వాళ్ళకి, వీళ్ళకేమో 2800 వేస్తున్నారు. మ్యాన్ హవర్ ఫర్ సిమిలర్ లెవెల్ మ్యాన్ హవర్స్ అండ్ ఎర్న్డ్ గ్రాస్ ప్రాఫిట్ పర్సంటేజ్ 50 రూపీస్ 50% ఆన్ కాస్ట్. సో ఇప్పుడు మనం 50% అనేది గ్రాస్ ప్రాఫిట్ ఉంది కదా, ఈ గ్రాస్ ప్రాఫిట్ని తీసుకోండి 50% అనేది. నెక్స్ట్ ఓ కూల్ బడి 50% తీసుకున్నాము. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ LMN లిమిటెడ్ విత్ ABC లిమిటెడ్ అండ్ XYZ లిమిటెడ్ ఆర్ కంపేరబుల్ సబ్జెక్ట్ టు ఫాలోయింగ్ డిఫరెన్సెస్. నెక్స్ట్ వైల్ LMN లిమిటెడ్ డెరైవ్స్ టెక్నాలజీ సపోర్ట్ ఫ్రమ్ ABC లిమిటెడ్. సో LMN ఏం తీసుకుంటుంది, ABC దగ్గర నుంచి సపోర్ట్ సర్వీస్ తీసుకుంటుంది. అండ్ దెర్ ఈజ్ నో సచ్ సపోర్ట్ ఫ్రమ్ XYZ. మనకి రిలేటెడ్ పార్టీ దగ్గర నుంచి సర్వీస్ తీసుకుంటాము, బట్ అన్రిలేటెడ్ పార్టీ దగ్గర నుంచి తీసుకోవడం లేదు. సో అన్రిలేటెడ్ పార్టీది పర్సంటేజ్ మనం తీసుకున్నాం కాబట్టి ఆ ఎంతైతే తీసుకుంటున్నామో అంత పర్సంటేజ్ తీసేయండి. 18% అంటే 50% కాబట్టి 9% డిడక్ట్ చేయండి. నెక్స్ట్ నార్మల్ ప్రాఫిట్ మార్జిన్ హ్యాజ్ ABC లిమిటెడ్ గివ్స్ బిజినెస్ ఇన్ లార్జ్ వాల్యూమ్. సో బిజినెస్ ఇన్ లార్జ్ వాల్యూమ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. In large volume, LMN Limited offered to ABC Limited a quantity discount which may be valued 10% normal profits. సో మనం క్వాంటిటీ డిస్కౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నాం కదా, సో 10% అంటే 5% తీసేయండి, 50% కాబట్టి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ రెండరింగ్ సర్వీస్ టు ABC లిమిటెడ్, LMN లిమిటెడ్ నైదర్ రన్స్ ఎనీ రిస్క్ నార్ ఇంకర్స్ ఎనీ మార్కెటింగ్ కాస్ట్. On the other hand, in case of services to XYZ, LMN Limited has to assume all risk and cost associated with marketing functions, which may be estimated 12%. సో రిస్క్ కాస్ట్ అనేది వీళ్ళకి లేదు కాబట్టి తీసేయండి ఇది కూడా. నెక్స్ట్ తీసేసినామా, ఓకే. LMN లిమిటెడ్ ఆఫర్డ్ 1 month క్రెడిట్ టు ABC లిమిటెడ్. ఎవరికి, మన రిలేటెడ్ పార్టీకి ప్రొవైడ్ చేస్తున్నాము. ద కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ సచ్ క్రెడిట్ మే బీ వాల్యూడ్ 2% ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. సో XYZ అన్రిలేటెడ్ పార్టీకి లేదు కదా, ఇప్పుడు అన్రిలేటెడ్ పార్టీకి లేదు కాబట్టి ఇది యాడ్ చేయండి, అంటే 50% అంటే 1% యాడ్ చేయండి. సో ఇవి అసోసియేటెడ్ పార్టీకి ఉన్నాయి కాబట్టి దీనికి అసోసియేటెడ్ పార్టీకి ఉంది, అన్రిలేటెడ్ పార్టీకి లేదు కాబట్టి యాడ్ బ్యాక్ చేస్తున్న అన్రిలేటెడ్ పార్టీకి సంబంధించి. ఇప్పుడు మొత్తం పర్సెంటేజ్ ఎంత అవుతుందో చూసుకోండి. ఇది 50 ప్లస్ 50 నుంచి 9 5 14 నుంచి 6 తీసేస్తే 20, మొత్తం 30 వస్తుంది. 30కి 1 తీసేస్తే 31 యాడ్ అవుతుంది. మొత్తం అమౌంట్ ఎంత మనం చేయాల్సినది, వాళ్ళకి గ్రాస్ ప్రాఫిట్ అనేది 31% తీసుకోవాలి. ఎంత అమౌంట్ పైన తీసుకోవాలి, ఎంత అమౌంట్ చెప్పినా 2,25,000 2,25,000 ఇంటూ 31%. ఎగ్జిక్యూషన్ ABC వర్క్ చేసినది, ఆ గ్రాస్ ప్రాఫిట్ని అడ్జస్ట్ చేయండి, ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ని. యాక్చువల్ బిల్లింగ్ అమౌంట్ ఎంత వేస్తున్నాము, వీళ్ళకి 1800కే వేస్తున్నాం కదా వీళ్ళకి. సో ఆ అమౌంట్ని లెస్ చేయండి యాక్చువల్ బిల్ అమౌంట్కి. టోటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయాల్సింది ఎంతనే తెలుస్తుంది. నౌ కమ్ టు ద పాయింట్. LMN వచ్చేసి ఇండియన్ కంపెనీ అండ్ ABC వచ్చేసి కెనేడియన్ కంపెనీ. ఆర్ డీమ్డ్ టు బి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ యాజ్ పర్ సెక్షన్ 92A ప్రకారం. సిన్స్ ABC లిమిటెడ్ హోల్డ్ షేర్స్ క్యారింగ్ 35% ఆఫ్ ఓటింగ్ పవర్, దట్ ఈస్ నాట్ లెస్ దెన్ 26% ఓటింగ్ పవర్ ఉంది కాబట్టి ఇన్ LMN లిమిటెడ్. ఫర్దర్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ డెవలపింగ్ సాఫ్ట్వేర్ అండ్ ప్రొవైడింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ బోత్ ఆన్ సైట్ అండ్ ఆఫ్ సైట్ ఫాల్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అండర్ సెక్షన్ 92B ప్రకారం. 92B వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ గురించి చెప్తుంది, 92A వచ్చేసి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ గురించి చెప్తుంది. సో ఎంత ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ప్రొవిజన్స్ వుడ్ అట్రాక్ట్ ఇన్ దిస్ కేసు. ట్రాన్స్ఫర్ ప్రైజ్ అండ్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ లేక వస్తుంది. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ as per cost plus method, that is gross profit markup on cost in case of XYZ, that is unrelated party ది ప్రాఫిట్ మార్జిన్ తీసుకుంటామా 5%. అండ్ వానికి ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్, అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ చూడండి, కంపేర్ చేసి వానికి ప్రొవైడ్ చేయనివి తీసేయండి, వానికి ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తుంటే అవి యాడ్ చేయండి. సో ఇది ఎవరిది, అన్రిలేటెడ్ పార్టీ ప్రాఫిట్ మార్జిన్. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ టెక్నాలజీ సపోర్ట్స్, దట్ ఈస్ ABC లిమిటెడ్ ప్రొవైడ్స్ technology support but XYZ limited does not provide such support, therefore value of technology support shall be adjusted. ఇక్కడ మనం ఎవరెవరు మనకి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ABC వచ్చేసి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఫర్ LMNకి రెండే మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ మధ్యలో ట్రాన్సాక్షన్స్ ఏముందనేది. ఇక్కడ సపోర్ట్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నాము, ABC లిమిటెడ్ ప్రొవైడ్ టెక్నాలజీ సపోర్ట్. సో బట్ XYZ ప్రొవైడ్ చేస్తలేదు కాబట్టి సో తీసేయండి, ప్రొవైడ్ చేస్తలేదు కాబట్టి. ఎందుకు, దీని ప్రాఫిట్ మార్జినే మనం తీసుకున్నాం కాబట్టి, ఎవరిది అన్అసోసియేట్ పర్సన్ది తీసుకున్నాం కాబట్టి దాని నుంచి తీసేయండి. నెక్స్ట్ క్వాంటిటీ డిస్కౌంట్ టు ABC లిమిటెడ్కి క్వాంటిటీ డిస్కౌంట్ ఇస్తున్నాము, బట్ XYZకి క్వాంటిటీ డిస్కౌంట్ అనేది
లేదు. సో తీసేయండి, ఇది కూడా క్వాంటిటీ డిస్కౌంట్ కూడా తీసేయండి. నెక్స్ట్ రిస్క్స్ అండ్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ద మార్కెటింగ్, దట్ ఈస్ ఎల్ఎంఎన్ లిమిటెడ్ హ్యాస్ టు బేర్ ఆల్ ద రిస్క్ అండ్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ద మార్కెటింగ్ ఫంక్షన్ ఇన్ కేస్ ఆఫ్ XYZ వైల్ దెర్ ఈజ్ నో సచ్ రిస్క్ ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ టు ఏబీసీ లిమిటెడ్. అంటే ఏబీసీ లిమిటెడ్కి ఏం రిస్క్ అనేది లేదు, అంటే మొత్తం ఇదే చూసుకుంటున్నాయి కాబట్టి ఈ 6% అనేది కూడా తీసేయండి. మొత్తం 20% వస్తుంది, 30% వచ్చిందా. నో కాస్ట్ ఆఫ్ క్రెడిట్ టు ఏబీసీ లిమిటెడ్, ఈ ఏబీసీ లిమిటెడ్కి సపరేట్గా ప్రొవైడ్ చేస్తున్నాము, అది అన్రిలేటెడ్ వాళ్ళకి లేదు. సో ఇప్పుడు అన్రిలేటెడ్ వాళ్ళకి లేదు కదా, యాడ్ చేయండి. మొత్తం 31% వస్తుంది. 31%ని మనం ఏదానిపైన తీసుకోవాలి, మొత్తం కాంట్రాక్ట్ అమౌంట్ ఎంత ఉందో, ఎగ్జిక్యూషన్ చేయడానికి వర్క్ ఎంత ఉంది, టోటల్ కాస్ట్ 2,25,000. ఆ 2,25,000 మీద 31% వేస్తే 69,750 వస్తుంది. అమౌంట్ ఎంత అవుతుంది, 2,94,750 అవుతుంది. ఆర్మ్స్ లెంత్ బిల్ వాల్యూ, దాని నుంచి యాక్చువల్ బిల్ ఇన్కమ్ అమౌంట్ తీసేయండి ఫర్ ఏబీసీ లిమిటెడ్కి సంబంధించి. ఏబీసీ లిమిటెడ్కి ఎంత వేసినాం మనం, 1800 × 120 మ్యాన్ హవర్స్ తీసుకున్నాము. సో 2,16,000. సో టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎల్ఎంఎన్ లిమిటెడ్ వాళ్ళు ఇంత ఇంక్రీజ్ చేయాలి, 78,750 వాళ్ళ యొక్క ఇన్కమ్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 4? Handys Incorporation having its business in Malaysia in advanced loan of MAD to AND Incorporation Limited in India. సో ఇక్కడ ఒక మలేషియన్ కంపెనీ ఉంది, ఇక్కడ ఇండియన్ కంపెనీ ఉంది. వీళ్ళకి ఎంత ఇచ్చినారు లోన్ అనేది 1.6 lakhs ఎండీకి ఇచ్చినారు. ఎండీ మీన్స్ వాళ్ళ మనకి రూపీస్ ఎట్ అంటాము, వాళ్ళకి ఎండీస్ ఎట్ అంటాము. నెక్స్ట్ బుక్ వాల్యూ ఆఫ్ టోటల్ అసెట్స్ ఆఫ్ ఎన్డీస్ 125 lakhs. సో హ్యాండీస్కి లిమిటెడ్కి సంబంధించి ఎంత ఉన్నాయి బుక్స్ వాల్యూ, 125 lakhs. నెక్స్ట్ హ్యాండీస్ లిమిటెడ్ ప్రొవైడ్ సాఫ్ట్వేర్ బ్యాకప్ సపోర్ట్ సర్వీస్ టు హ్యాండీస్ ఇన్కార్పొరేషన్. వీళ్ళకి సపోర్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ సపోర్ట్ సర్వీస్. నెక్స్ట్ హ్యాండీస్ లిమిటెడ్ హ్యాస్ స్పెంట్ 50,000 మ్యాన్ హవర్స్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22 ఫర్ ద సర్వీసెస్ రెండర్ టు గామా లిమిటెడ్ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ ఏ సిమిలర్ బిజినెస్ మోడల్, ప్రొవైడ్స్ సపోర్ట్ సాఫ్ట్వేర్ బ్యాకప్ సపోర్ట్ టు ఒలైవా ఇన్కార్పొరేషన్ ఇన్ పెన్గానియా మలేషియా. సో ఇక్కడ ఏమి హ్యాండీస్ ఇన్కార్పొరేషన్ వాళ్ళు ఒక హ్యాండీస్ లిమిటెడ్ బిల్డ్ హ్యాండీస్ ఇన్కార్పొరేషన్ ఎంత బిల్ చేసినారు, దీని సపోర్ట్కి 90.75 చేసినారు. నెక్స్ట్ మ్యాన్ అవర్స్ బిల్డ్ గామా లిమిటెడ్ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ సిమిలర్ బిజినెస్ మోడల్, ప్రొవైడ్స్ సాఫ్ట్వేర్ బ్యాకప్ సర్వీస్ టు ఒలైవా. సో ఇక్కడ ఇంకొక 2 వేరే కంపెనీ ఉన్నాయి, గామా, ఒలైవా. ఇవే సేమ్ సర్వీసెస్ని ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు, అమౌంట్ అనేది కింద ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎంత ప్రొవైడ్ చేస్తున్నట్టు, దానికి కాస్ట్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ ఇండైరెక్ట్ కాస్ట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి 200 రూపీస్. ఓకే, నౌ క్యాలిక్యులేట్ ద ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఫర్ ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ హ్యాండీస్ లిమిటెడ్ అండ్ హ్యాండీస్ ఇన్కార్పొరేషన్ బేస్డ్ ఆన్ ద అబోవ్ డేటా ఆఫ్ గామా లిమిటెడ్ యూజింగ్ ద ట్రాన్సాక్షన్ నెట్ మెథడ్, మార్జిన్ మెథడ్. అజ్యూమ్ M1MD is equal to 45 rupees. Explain if there is any adjustment to be made to the total income of Handys Limited. MD is equal to Malaysian dollars. సో బిల్లింగ్ ఎంత వేస్తున్నాం మనం చూసుకోండి. ఫస్ట్ మనోడు బిల్లింగ్ వేస్తున్నది 90.75 వేస్తున్నాడు బిల్లింగ్. కమాన్ 90.75 బిల్లింగ్ వేస్తున్నాము. అండ్ కాస్ట్ పర్ మ్యాన్కి ఎంత అవుతుందని చూస్తే ఎంత అవుతుంది, కాస్ట్ పర్ మ్యాన్కి 75 అవుతుంది. అంటే మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మన ఇండియా అసోసియేటెడ్ వాళ్ళకి ఎంత ఉంది, 708 ఉంది. అసోసియేట్ పాయింట్కి 775 ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్స్. బట్ వేరే హ్యాస్ వీళ్ళ దగ్గర ఎంత ఉంది, 200 ఉంది. సో వీళ్ళేమో ఆపరేటింగ్ ప్రాఫిట్స్ పర్సంటేజ్లో కానీ చూసుకుంటే, వీళ్ళకి పర్సంటేజ్లో కానీ చూసుకుంటే ఎంత అవుతుంది, మొత్తం అమౌంట్ ప్రకారం చూసుకుంటే అది చూసుకోండి పర్సంటేజ్కి. నా పర్సంటేజ్ ప్రకారంగా చూసుకుంటే మనం 75 ఇంటూ ఎన్ని అవర్స్ ఉంది మనకి, మొత్తం చేంజ్ చేస్తే 45 రూపీస్కి చేంజ్ చేసుకుంటే వస్తుంది. నా కమ్ టు ద ఆన్సర్ వస్తుంది, మీకు క్లియర్ వస్తుంది. ఫస్ట్ 2 ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. ఆ డీమ్డ్ టు బి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ వేర్ 1 ఎంటర్ప్రైజ్ అడ్వాన్స్ లోనింగ్ కన్సిస్టింగ్ నాట్ లెస్ దెన్ 51% ఆఫ్ బుక్ వాల్యూ. సో బుక్ వాల్యూలో 51% బుక్ వాల్యూ టోటల్ అసెట్స్ ఆఫ్ అదర్ ఎంటర్ప్రైజ్ ఉంటే అప్పుడు ఇన్ దిస్ కేసు సో మనకి బుక్స్లో మనకి లోన్స్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్, టోటల్ అసెట్ని ప్రొవైడ్ చేసినారు. 1.6 lakhs అనేది లోన్స్ ఇచ్చినారు అండ్ 125 lakhs అనేది అసెట్స్ అని చెప్పినారు. సో ఏం చెప్తున్నారు, నాట్ లెస్ దెన్ 51% ఆఫ్ బుక్ వాల్యూ ఆఫ్ టోటల్ అసెట్స్లో వాళ్ళు ఇచ్చిన లోనే ఎక్కువ ఉంటే వాళ్ళని కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అంటాము. నా
Since Andes Incorporation, a foreign company, has advanced loan to Andes Incorporation, an Indian company, and such loan constitute 57.6 lakhs. ఎంతలా 4 ఇంటూ ఇది 4 ఇంటూ 1.6 lakhs, 45 ఇంటూ 1.6 lakhs చేసుకుంటే ఇంటూ 100 చేసుకుంటే డివైడెడ్ బై 125 lakhs చేసుకుంటే మనకి ఎంత పర్సెంట్ ఉంది, 57.6 ఉంది. అంటే మోర్ దెన్ 51% ఉంది. సో నాట్ లెస్ దెన్ 51% ఉంది కాబట్టి వీళ్ళు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అయిపోతారు. అంతకుముందు క్వశ్చన్లో ఏమి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అనేది మనకి బేస్డ్ ఆన్ హోల్డింగ్ అండ్ సబ్సిడరీ అయినప్పుడు అసోసియేటెడ్ అంటాము. హోల్డింగ్ వచ్చేసి షేర్ హోల్డింగ్ 26 నాట్ లెస్ దెన్ 26% హోల్డింగ్ చేస్తే అప్పుడు కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అంటాము. అండ్ బుక్ వాల్యూ లోన్స్ తీసుకున్నప్పుడు టోటల్ లోన్స్ అనేది 51% నాట్ లెస్ దెన్ 51% ఉంటే అప్పుడు కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అంటాము. సిన్స్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ బ్యాకప్ సపోర్ట్ బై Andes Limited to Andes Incorporation is an international transaction between associated enterprise. The provisions of transfer pricing would attract in this case determination of operating margin of transaction of provisions of software backup support by Andes Limited to Andes Incorporation. సో ఎంతకు ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పినారు, రేటు కాస్ట్ ఇవి తీసుకుంటే అండ్ ఇంటూ 45% చేసుకుంటే మనకి 708 రూపీస్కి చేస్తున్నాము, 7.75. ఈ పర్సంటేజ్లో చూసుకుంటే 7.75 ఇంటూ 330 కాస్ట్లో చూసుకుంటే 21% కాస్ట్ ఉంది. అండ్ వేర్ హ్యాజ్ అన్కంట్రోలబుల్ ట్రాన్సాక్షన్ దగ్గర ఉంది 600, 200, 800 విల్ బి టోటల్ కాస్ట్ అండ్ 200 విల్ బి ప్రాఫిట్. 200 ఇంటూ 800లో తీసుకుంటే 25% మార్జిన్. ఇక్కడేమో కాస్ట్ ఆపరేటింగ్ మార్జిన్ కాస్ట్ 21% ఉంది, ఇక్కడ 25 ఉంది. సో ఇప్పుడు కంప్యూటేషన్ ఆఫ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఆఫ్ ప్రొవిజన్స్ సాఫ్ట్వేర్ బ్యాకప్ ప్రొవైడెడ్ బై Andes బై అప్లయింగ్ TNMM మెథడ్. దట్ ఈస్ ఫస్ట్ ఏం తీసుకోవాలి, కాస్ట్ ఫర్ Andes లిమిటెడ్. ఎంత కాస్ట్ మనకి పైన మనం చేసినాము, దీని కాస్ట్ ఎంత అయింది 3375. సో అది నేను 3375 తీసుకుంటాను. నెక్స్ట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ప్రకారం ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి, 25% తీసుకోవాలి. ఇక్కడ వచ్చిన 25% మనం తీసుకోవాలి. సో 25% తీసుకోవాలి ఎక్స్పెండిచర్కి 843.75 అవుతుంది. అప్పుడు ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఎంత అవుతుంది, 4218.7 అవుతుంది. అండ్ ఈ 412.7 ఇంటూ ఎన్ని అవర్స్కి తీసుకోవాలి, 50,000 అవర్స్కి తీసుకుంటే 21,09,37,500 వస్తుంది. అండ్ ఈ అమౌంట్ని తీసుకొని ఆల్రెడీ మనం ఎంతకు తీసుకున్నాము, 90.75 అప్పుడు తీసుకొని యాక్చువల్లీ బిల్ చేసినది ఇంటూ 45 ఇంటూ 15,000 అవర్స్ తీసుకుంటే ఇంత అమౌంట్ వేసినాము. ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఎంత అడ్జస్ట్ చేయాలి, 67,50,000 మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5. ఏ లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ ప్రొవైడ్స్ టెక్నికల్ సర్వీస్ టు కంపెనీ XYZ ఇన్కార్పొరేషన్. సో ఎవరున్నారు ఇక్కడ, ఏ ఉంది అండ్ ఎక్స్ ఉంది. వీటికి ప్రొవైడ్ చేస్తున్నాము సర్వీసెస్, ఏమి టెక్నికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎంత చేసినాము అమౌంట్ అనేది 40 lakhs వేసినాము. ఇన్ ఎన్జేఏ ఫర్ కన్సిడరేషన్ 40 lakhs అండ్ ఇట్ చార్జెస్ 42 lakhs. ఇది వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఎంత ఛార్జ్ చేస్తారు, 42 lakhsని ఛార్జ్ చేస్తారు. రెండర్ టు PQR లిమిటెడ్ విచ్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ ఎన్జేఏ. PQR ఈజ్ నాట్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ఏ లిమిటెడ్. డిస్కస్ ద ట్యాక్స్ implications under section 92A. Read with section 92C in respect of the above transactions of the provisions of technical service by A Limited to XYZ Incorporation. సో ఇప్పుడు మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా ఎన్జిఏ వాళ్ళకి, అవి వచ్చేసి ఫస్ట్ సిన్స్ XYZ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎన్జేఏ నాన్ జ్యుడిషియల్ దానిలో ఉంది. అండ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ ప్రొవిజన్స్ ఆఫ్ టెక్నికల్ సర్వీసెస్ బై ఇండియన్ కంపెనీ ఏ వుడ్ బి డీమ్డ్ టు బి అన్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటాము 92B ప్రకారం. సో ఎన్జేఏలో ఉంటే కూడా మనం ఏమంటాము, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటాము. అండ్ XYZ ఇన్కార్పొరేషన్ అండ్ ఏ లిమిటెడ్ వుడ్ బి డీమ్డ్ టు బి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అనుకుంటాము. నౌ దేర్ ఫోర్ ట్రాన్సాక్షన్ ప్రొవిజన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ వుడ్ బి అట్రాక్టెడ్ ఇన్ దిస్ కేసు. సో ప్రైస్ ఎంత ఛార్జ్ చేస్తున్నాము, 42 lakhs ఛార్జ్ చేస్తున్నాము ఫర్ ద సిమిలర్ సర్వీసెస్ ఫర్ PQR లిమిటెడ్ ఇన్కార్పొరేషన్ బీయింగ్ ఇండిపెండెంట్ ఎంటిటీ లొకేటెడ్ ఇన్ నాన్ ఎన్జేఏ కెన్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ డిటర్మైనింగ్ ద ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అండర్ కంపేరబుల్ అన్కంట్రోల్డ్ ప్రైస్ మెథడ్. సో అన్కంట్రోల్ దాంతో మనం కంపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఏంటివి, ప్రైస్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ మెథడ్ చెప్తాము. సిన్స్ ద ALP ఈజ్ మోర్ దెన్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్, ద ALP ఆఫ్ 42 lakhs వుడ్ బి కన్సిడర్ హ్యాస్ ద ఇన్కమ్ అరైజింగ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఏ లిమిటెడ్ అండ్ XYZ ఇన్కార్పొరేషన్స్. సో మోర్ దెన్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఉంది కాబట్టి 42 lakhs. దట్ ఈస్ ఇట్ మే బి నోటెడ్ దట్ ద బెనిఫిట్ ఈజ్ పర్మిషబుల్ వేరియేషన్ బిట్వీన్ ALP అండ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఈజ్ నాట్ అవైలబుల్. మనం ఎంత ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు, 40 కన్సిడరేషన్ ఎంత చేసుకుంటాము 40 lakhs. అండ్ ఇండియన్ కంపెనీ
40 lakhs కన్సిడరేషన్ అండ్ వీళ్ళకి 42 lakhs సిమిలర్ సర్వీసెస్ ఛార్జ్ చేస్తున్నది. ఇక్కడ 42 lakhs ఛార్జ్ ఫర్ సిమిలర్ సర్వీసెస్కి ఇక్కడ సిన్స్ ద ఏఎల్పి హీజ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అనేది మోర్ దెన్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంది. ద ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఆఫ్ 42 lakhs వుడ్ బి కన్సిడర్ హ్యాజ్ ఇన్కమ్ అరైజింగ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఏ లిమిటెడ్ అండ్ ఎక్స్పోజెడ్. సో 40 lakhs కాదురా బాబు 42 lakhs అని అనుకోవాలి. నెక్స్ట్ ఇట్ మే బీ నోటెడ్ దట్ బెనిఫిట్ ఆఫ్ పర్మిషబుల్ వేరియేషన్ బిట్వీన్ ఏఎల్పి అండ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ నాట్ అవైలబుల్ టు రెస్పెక్ట్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్డ్ ఇన్ టు విత్ అన్ ఎంటిటీ ఇన్ ఎన్జేఏకి రాదు. ఇప్పుడు 42 lakhs తీసుకోవాలి, 40 lakhs చూపించకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 6? Mr. X, a non-resident individual, he is due to receive interest 5 lakhs during March 2022 for a notified infrastructure debt fund eligible for exemption under section 1047లో ఎగ్జామ్షన్ ఉన్న ట్రస్ట్ దగ్గర నుంచి ఒక నాన్ రెసిడెంట్ పర్సన్ ఒక 5 lakhs ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాడు. హీ ఇంకర్డ్ ఎక్స్పెండిచర్ అమౌంటింగ్ టు 10,000 ఫర్ ఎర్నింగ్ సచ్ ఇన్కమ్. సో 5 lakhsకి ఒక 10,000 ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినాడు. ఐ థింక్ దట్ మిస్టర్ హెక్స్ రెసిడెంట్ ఓకే, ఇక్కడ నాన్ రెసిడెంట్ అన్నారు. ఒకవేళ రెసిడెంట్ అయితే ఏమవుతుంది, ట్యాక్స్ ఇంప్లికేషన్ అనేది అండర్ సెక్షన్ 94A TDS డిడక్షన్ ఎట్లుంటుంది అండ్ 115A అండ్ 194LB TDS సెక్షన్స్ ఎట్లుంటుంది నాన్ రెసిడెంట్ ఉన్నప్పుడు. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నాడా ఎవరు, బై మిస్టర్ ఎక్స్ ఏ నాన్ రెసిడెంట్ ఫర్ ఏ నోటిఫైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ వుడ్ బి సబ్జెక్ట్ టు కన్సెషన్ ట్యాక్స్ రేట్ 5% అండర్ సెక్షన్ 115A ప్రకారం. సో 115A ప్రకారం ఎంత ట్యాక్స్ రేట్ ఉంటుంది, 5% ట్యాక్స్ పడుతుంది ఆన్ ద గ్రాస్ అమౌంట్ ఆఫ్ సచ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. అంటే ఎక్స్పెండిచర్ మనకేమి అలో చేయరు, ఓన్లీ 5% ట్యాక్స్ పే చేసుకుంటాము. అండ్ దేర్ ఫోర్ ద ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ ఎక్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఇన్కమ్ వుడ్ బి 26,000. సో ఎంత అమౌంట్ అవుతుంది, 5 lakhs ఇంటూ ట్యాక్స్ లయబిలిటీ 5 lakhs ఇంటూ 5% ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేసి 4% యాడ్ చేసుకోండి. సో ఈ అమౌంట్ 26 lakhs ఉంది కదా, ఈ 26 lakhsని సెక్షన్ 194LB కింద TDS డిడక్ట్ చేసి ఉంటే ఎవరు ఈ పేమెంట్ చేసేటప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది పేమెంట్ చేసేటప్పుడు అండ్ ఇంట్రెస్ట్ పేడ్ బై సచ్ ఫండ్ టు నాన్ రెసిడెంట్. హవెవర్ సిన్స్ ఎక్స్ ఏ రెసిడెంట్ అయితే ఎన్జేఏ ట్యాక్స్ వుడ్ బి డిడక్టబుల్ 30% డిడక్ట్ చేయాలి అండ్ ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అట్ ద రేట్ ఆఫ్ 4% యాజ్ పర్ సెక్షన్ 94A అండ్ నాట్ 5% స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 194LB. దిస్ ఈజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 94A5 విచ్ ఈస్ ప్రొవైడెడ్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ ఇన్ ఎనీ అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ వేర్ పర్సన్ లొకేటెడ్ ఇన్ NJA he is entitled to receive any sum or income or amount which is tax deductible under chapter 17B. The tax shall be deducted at the highest of the following rates. Rate in force తీసుకోవాలి or rate in force తీసుకోవాలి or rate specified in the relevant provisions of the act తీసుకోవాలి or 30% of rate. సో మిస్టర్ ఎక్స్ హవెవర్ కెన్ క్లైమ్ రీఫండ్ ఎక్సెస్ TDS అలాంగ్ విత్ ఇంట్రెస్ట్తో వాడు TDSని క్లైమ్ చేయొచ్చు. సో నాన్ రెసిడెంట్లో ఉన్నప్పుడు 5% డిడక్ట్ చేసుకుంటే 5% ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేసి డిడక్ట్ చేస్తే చాలు. ఒకవేళ నాన్ రెసిడెంట్ కాకుండా రెసిడెంట్ అయితే 30% డిడక్ట్ చేయాలి. ఎవరు డిడక్ట్ చేయాలి, ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉంది కదా, నోటిఫైడ్ ఫండ్, అది ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేసేటప్పుడు ఆ TDS అమౌంట్ని డిడక్ట్ చేసి పేమెంట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 7? KVC Limited, the assessee has sold goods on 12/1/2021 to L Limitedకి సేల్ చేసినాము గూడ్స్ని లొకేటెడ్ ఇన్ NJA. సో NJAలో ఉంది. సో దీనిని కూడా మనం ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటాము. నెక్స్ట్ ఫర్ ఎంతకు సేల్ చేసినాము, 10.5 crores ట్రాన్స్ఫర్ చేసినాము. వేర్ హ్యాజ్ డ్యూరింగ్ ద కరెంట్ ఫైనాన్షియర్ KVS ఛార్జ్డ్ 11.5 ఫర్ ఏజే. సో 11.5 చేసినాము ఏజే కాడ నుంచి అండ్ న్యూయార్క్ అండ్ 12 ఫ్రమ్ KP లిమిటెడ్. సో 12 చార్జ్ చేసినాము KP లిమిటెడ్ నుంచి. సో ఇద్దరు వేరే వాళ్ళు పర్సన్స్ ఉన్నారు, వీనికా నుంచేమో 11.5, వీనికా నుంచేమో 12 తీసుకున్నాము. ఫ్రమ్ KP ఆఫ్ లండన్ ఫర్ సేల్ ఆఫ్ ఐడెంటికల్ గూడ్స్ అండ్ బోత్ ఆఫ్ విచ్ ఆర్ నైదర్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ KVP. ఈ రెండు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ కాదు, అంటే పైంది అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అయిపోయినట్లే. నార్ సిచ్యువేటెడ్ ఇన్ NJA. వాళ్ళ సేల్స్ టు AJA అండ్ KP వర్ ఆన్ CF బేసిస్. సో ఫస్ట్ దానికి ఏ బేసిస్లో తీసుకున్నాము, CIF బేసిస్లో తీసుకున్నాము. బేసిస్లో ద సేల్ టు L Limited అండ్ వాజ్ FOB బేసిస్. సో FOB బేసిస్లో వీళ్ళకి ఏజే వాళ్ళకేమో మనం ఏదాని ప్రకారము CIF బేసిస్లో తీసుకున్నాము. ఇక్కడ ఏజే అంటే వీళ్ళు ఏజే అండ్ CIF బేసిస్లో తీసుకున్నాము. KP వాళ్ళకేమో సారీ వీళ్ళిద్దరికేమో
సిఐఎఫ్ బేసిస్లో తీసుకున్నాము, మన అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్కి ఎఫ్ఓబి బేసిస్లో తీసుకున్నాము. దట్ ఈస్ ఓకే. దీనికి మనం ఏం చేయాలంటే ఆ అమౌంట్స్ ఏవైతే ఉంటావో ఫ్లైట్లు కాస్ట్లు ఏమైనా ఇంక్రీజ్ అయినట్టు ఉంటే అవి లెస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎఫ్ఓ బేసిస్ వేర్ పేడ్ ఓషన్ ఫ్లైట్ అండ్ ఇన్సూరెన్స్. సో ఓషన్ ఫ్లైట్ ఇన్సూరెన్స్ పే చేసినాం కదా, మనకి ఎఫ్ఓబి అంటే ఫ్రీ ఆన్ బోర్డ్ అండ్ సిఐఎఫ్ అంటే మొత్తం ఇన్సూరెన్స్ ఫ్లైట్ దాంట్లో ఇంక్లూడ్ అయింటవి. సో ఇన్సూరెన్స్ ఫ్లైట్ తీసేయండి, మనం ఎఫ్ఓబిని రీచ్ అవుతాము. దట్ ఈస్ ఎంత తీసేయాలి, 20 lakhs. సో 20 lakhs తీసేయండి, 0.2 lakhs తీసేయండి, 0.2 lakhsని తీసేయండి. అండ్ పర్చేజ్ ఆఫ్ ఫ్రమ్ కేవీఎస్. అండ్ ఇండియా హ్యాస్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ విత్ ద USA and UK. The RTP has a policy of providing after sales support service to the tune of 14 lakhs to all customers except L Limited. Except L Limited, మన ఎల్కి తప్ప మిగతా వాళ్ళకందరికీ ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఇది అడిషనల్గా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నది కాబట్టి అది తీసేయండి, 0.14 lakhs. 0.14 lakhsని తీసేయండి. నెక్స్ట్ అప్పుడు ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఎంత అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించి ఒక రేట్ అనేది వస్తుంది, వీనికి ఒక రేట్ వస్తుంది, వీనికి ఒక రేట్ వస్తుంది. ఆర్మ్స్ లెంత్ ప్రైస్ రేట్ వస్తుంది, రేట్ వచ్చిందా వాటిని యావరేజ్ చేయండి, రెండింటి యొక్క రేట్ని యావరేజ్ చేసి మనం మన వానికి ఎంతకు పంపించినాం మనము 10.5. ఓకే 10.5 తీసేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, 10.5 తీసేయండి, అప్పుడు 0.9 వస్తుంది ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి. Now come to the point. The transaction of KVS Limited with AJ of New York and KP of London for sale of identical goods are comparable uncontrolled international transactions since they are neither associated enterprise KVS Limited nor are they situated in NJA. Hence comparable uncontrolled price method can be used to determine ALP where more than one price is determined by the most appropriate method, cup method in this case. Then the arithmetic mean has to be taken in case where the number of entries in the data set is less than 6. సో లెస్ దెన్ 6 ఉంది కాబట్టి అర్థమెటిక్ మీన్ తీసుకుంటే సరిపోతుంది. హౌఎవర్ ద బెనిఫిట్ ఆఫ్ పర్మిజబుల్ వేరియేషన్ బిట్వీన్ ద ఏఎల్పి అండ్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్ బేస్డ్ ఆన్ ద రేట్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈస్ మ్యాక్సిమం రేట్ ఎంత 3% ఆఫ్ ట్రాన్సాక్షన్ ప్రైస్ వుడ్ నాట్ బి అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ అంటే మనకి అర్థమెటికల్ మీన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అది రాదు. నౌ కమ్ టు ద పాయింట్. ప్రైస్ చార్జ్డ్ బై కేవీఎస్ లిమిటెడ్ ఆన్ సిఐఎఫ్ బేసిస్లో తీసుకునేదంతా 11.5 12. అండ్ సిఐఎఫ్ అంటే ఏమి, దానిలో కాస్ట్లో ఇన్సూరెన్స్ ఫ్లైట్ అవన్నీ ఇంక్లూడ్ అయ్యేవి. సో ఆ కాస్ట్ ఇన్సూరెన్స్ ఫ్లైట్ అవన్నీ తీసేస్తే మనం ఎఫ్ఓబిని రీచ్ అవుతాము. సో ఓషన్ ఫ్లైట్ ఇన్సూరెన్స్ని తీసేయండి 0.02 to 0.2. అండ్ కాస్ట్ ఆఫ్టర్ సపోర్ట్ సర్వీస్ ఓన్లీ వీళ్ళకి ఒకరే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇది తీసేయండి. ఇన్సూరెన్స్ ప్రైస్ని రీకోస్తాము. ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే ఇది వస్తుంది. దీనికి మనకి ఎంత చార్జ్ చేస్తాం 10.5, అది తీసేస్తే 0.95 అడ్జస్ట్మెంట్ చేయాలి ఇన్ కేవీఎస్ లిమిటెడ్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 8? ఆన్ 1/4/2021 విహాన్ లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ అడ్వాన్స్డ్ లోన్ ఆఫ్ 6 crores టు యువాన్. సో విహాన్ ఉన్నాడు అండ్ యువాన్ ఉన్నాడు, వీడికి ఎంత చేసినాము లోన్స్ అనేది 6 lakhs చేసినాము, అడ్వాన్స్ లోన్ చేసినాము. ఏ కంపెనీ రెసిడెంట్ ఇన్ సింగపూర్ హే సన్ ఆఫ్ డేటా ఆఫ్ లోన్ ద బుక్ వాల్యూ ఆఫ్ టోటల్ అసెట్స్ ఇన్ ద బుక్స్. సో లోన్ ఇచ్చినదేమో 6 lakhs, టోటల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎంత ఉన్నాయి 4 crores ఉన్నాయి. 4 crores 6 crores as on the date of loan the book value of total assets in the books of one was 4 crores. వాయమ్మ వీంది ఎక్కువ ఉంటుంది, అప్పుడు మోర్ దెన్ 50%, ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువనే ఉన్నాయి. ఇన్ ద ఫైనాన్షియల్ 21-22 Yuan Limited has revalued its assets and accordingly the value has increased 2 crores. So 4 plus 2 6 crores అయింది. Yuan Limited paid the entire loan along with interest thereon 31st August 2020 ఇంట్రెస్ట్ పే చేసినాడు. Now during the financial 21-22 Vihan Limited also entered into an agreement with Yuan Incorporation to provide 20,000 medical equipment at a cost of 7,400 per unit కి సంబంధించి. Now assessing officer treat them associated enterprise want to recompute the income of Vihan at arm's length price. సో వాళ్ళని 2 అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్గా తీసుకున్నారు. ఫస్ట్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అంటే ఎస్ వాళ్ళు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అవుతారు. ఎందుకు వాని యొక్క టోటల్ బుక్స్ ఆఫ్ అకౌంట్లో మోర్ దెన్ 50% ఆఫ్ లోన్ ఉంది కాబట్టి, ఆల్మోస్ట్ 150% లోన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఫస్ట్ దాని ప్రకారం అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అవుతారు. నెక్స్ట్ would be correct treated as associated enterprise for the purpose of transfer price, correct kada. Next calculate the arm's length price of Vihan Limited which sells the same equipment at the rate of 9,000. so same equipment ఎంత సేల్ చేస్తున్నాము 9,000 కి సేల్ చేస్తున్నాము. and where has వీనికి 9,000
per unit to Y Limited and at the rate of 9,500 per unit X LLP. సో రెండు అన్రిలేటెడ్ పార్టీ 9,000 ప్లస్ 9,500 బై 2 తీసుకోండి. యావరేజ్ అమౌంట్ 9,250 వస్తుంది. 9,250 ఆ అమౌంట్ నుంచి మనం ఎంతకు పంపిస్తున్నాం 7,400. సో డిడక్ట్ చేస్తే మీకు ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్కి 20,000 యాడ్ 20,000 మల్టిప్లై చేయండి. అండ్ ఇక్కడ అది 3% అనేది రాదు, విచ్ ఈజ్ 3% కంటే ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ ఆథమెటికల్ మీన్ తీసుకుంటాము లెస్ దెన్ 6 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వేర్ ద ఆప్షన్స్ అవైలబుల్ టు యువన్ ఇన్ కార్పొరేషన్ 6 in respect of such increased transfer price by income tax authorities if Vihan Limited accepts such transfer price. సో మనకి ఏం చేయడానికి ఉంది, అడ్జస్ట్మెంట్ చేయడానికి చేసిన తర్వాత ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అనేది వాళ్ళు అడుగుతున్నారు. ట్యాక్స్ని వేరే రకంగా ఏమైనా తీసుకోవచ్చా అనేది వాళ్ళ యొక్క డౌట్. నౌ కమ్ టు ద పాయింట్. టూ ఎంటర్ప్రైజెస్ ఆర్ డీమ్డ్ టు బి ఎంటర్ప్రైజ్. ఫస్ట్ టూ ఎంటర్ప్రైజెస్ని మనం డీమ్డ్ ఎంటర్ప్రైజ్ అంటాము. 92A డిస్కస్ చేసేది అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్కి సంబంధించి. ఈఫ్ లోన్స్ అడ్వాన్స్డ్ బై వన్ ఎంటర్ప్రైజ్ టు ద అదర్ ఎంటర్ప్రైజ్ కాన్స్టిట్యూట్ నాట్ లెస్ దెన్ 51% ఆఫ్ బుక్ వాల్యూ ఆఫ్ టోటల్ అసెట్స్ ఆఫ్ అదర్ ఎంటర్ప్రైజ్తో వాని యొక్క బుక్స్లో మన లోన్ అనేది నాట్ లెస్ దెన్ 51% మన లోనే ఉంటే అప్పుడు రెండింటిని అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అంటాము ఇండియన్ కంపెనీకి. నెక్స్ట్ అడ్వాన్స్ లోన్ ఆఫ్ 6 crores ఇచ్చినాము అండ్ మన యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎంత ఉన్నాయి, ఓన్లీ 4 crores ఉన్నాయి. అంటే 150% మన వాల్యూనే ఎక్కువ ఉంది టోటల్ బుక్స్ ఆఫ్ అకౌంట్లో. విహా లిమిటెడ్ అండ్ యువన్ ఇన్ కార్పొరేషన్ ఆర్ డీమ్డ్ టు బి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్. సో రెండింటిని అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అంటాము. నెక్స్ట్ విహాన్ లిమిటెడ్ సేల్స్ ఎక్విప్మెంట్ అట్ ద రేట్ ఆఫ్ 9,000 per unit to Y Limited and at 9,800 per unit to LLP Limited, both of them being unrelated parties, since the transaction can be considered as comparable uncontrolled transaction for the purpose of determining the arm's length price. Comparable uncontrolled transaction method would be most appropriate method. So cup method అనేది most appropriate method, since two prices are determined by the most appropriate method and the data set comprises of only 2 entries. 2 ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి అర్థమెటిక్ మెథడ్ని మనం యూజ్ చేస్తాము బోత్ వాల్యూస్కి సంబంధించి. ఆర్మ్స్ లెంత్ ప్రైస్ వచ్చేసి ఎంత అవుతుంది, 9,250 అవుతుంది. సిన్స్ ద డివియేషన్ బిట్వీన్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అండ్ యాక్చువల్ సేల్ ప్రైస్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ టు యువన్ విల్ బి 7,400 per unit, that is 25%, which is exceeds 3% of price of international transaction. సో ఆర్మ్స్ లెంత్ ప్రైస్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు 3% కంటే ఎక్కువ ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్ చేయండి. ఎంత అవుతుంది అడ్జస్ట్మెంట్ చేస్తే 3.7 crores ఇంక్రీజ్ అవుతుంది. నౌ అన్ అకౌంట్ ఆఫ్ ప్రైమరీ అడ్జస్ట్మెంట్ 3.7 crores అడ్జస్ట్మెంట్ చేస్తే ఎంత 1,850 into 20,000 యూనిట్స్కి చేసుకుంటే బై ద అసెసింగ్ ఆఫీసర్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ విహాన్ లిమిటెడ్కి ఇన్కమ్కి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కదా ఫర్ అసెస్మెంట్ 22, 23, 21, 22కి. అండ్ సెకండరీ అడ్జస్ట్మెంట్ ఏమంటే హ్యాస్ టు బి మేడ్ అండర్ సెక్షన్ 92CE ప్రకారం, సిన్స్ ద కంపెనీ హ్యాస్ యాక్సెప్టెడ్ ద ప్రైమరీ అడ్జస్ట్మెంట్ made by the assessing officer on primary adjustment in respect of assessment year 22, 23 and primary adjustment exceeds 100 lakhs exceed అయింది కాబట్టి ఎంత అమౌంట్ 3.7 crores అంటే 1 crore exceed అయినట్లే. సో అకార్డింగ్ ద ఎక్సెస్ మనీ 3.7 crores available with the UN incorporation has to be repatriated to India within 90 days of date of order of the assessing officer. So alternatively Vihan Limited can opt to pay additional income tax at the rate of 20.9664%, that is 8% plus surcharge 12% plus 4% on 3.7 crores, which amount to 77.57568. సో అకార్డింగ్లీ ఏం చేయాలంటే ఆ అమౌంట్ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో 3.7 crores రీపాట్రియేట్ చేయాలి విత్ ఇన్ 90 daysలో. అండ్ అడిషనల్గా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ 18% ప్లస్ 12% ప్లస్ 3.7%. నెక్స్ట్ question number 1. What is there in question number 1? Examine the consequences that would follow if the assessing officer makes adjustment to the arm's length price of international transactions of the assessee resulting in increase in taxable income. What are the remedies available to assessee to dispute the adjustment? So assessing officer యాడ్ చేస్తే taxable ఇన్కమ్కి వానికి ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయకూడదు అనేది ఉంది. సో ఇన్ కేస్ ద అసెసింగ్ ఆఫీసర్ మేక్స్ అడ్జస్ట్మెంట్ టు ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఇన్ అన్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ విచ్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఆఫ్ ద అసెసీ, ఫాలోయింగ్ కాన్సిక్వెన్సెస్ విల్ ఫాలో. ఏం ఫాలో కావాలి, ఆ ఫాలో చేయాల్సినది ఏమంటే ఇంక్రీజ్ చేసిన దానికి 1 no deduction under section 10AA or chapter 6A shall be allowed for the income so incurred. ఏదైతే ఇన్కమ్ ఇంకర్ అయినామో దానికి సంబంధించి చాప్టర్ 6A డిడక్షన్స్ రావు.
సెక్షన్ 10A deductions రావు. నెక్స్ట్ నో కరస్పాండింగ్ అడ్జస్ట్మెంట్ వుడ్ బి మేడ్ టు ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద అదర్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్, దట్ ఈస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేమెంట్ మేడ్ బై ద అసెసీ ఫ్రమ్ విచ్ ట్యాక్స్ హ్యాస్ బీన్ డిడక్టెడ్ ఆర్ ఈస్ డిడక్టబుల్ అట్ ద సోర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద అసెసీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్మ్స్ లెంత్ ప్రైజ్. సో ఫస్ట్ డిడక్షన్స్ ఏం రావు, సెక్షన్ 10A కింద చాప్టర్ 6A కింద రావు. అండ్ ఎవరైతే ఒక పర్సన్కి ఇన్కమ్ యాడ్ చేసినామంటే ఇంకొక పర్సన్కి ఎక్స్పెండిచర్ అంత అవుతుంది కదా, ఆ ఎక్స్పెండిచర్ కంపెనీ దానిలో ఏమి అడ్జస్ట్మెంట్ చేయకూడదు, నో కరస్పాండింగ్ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ రెమెడీస్ అవైలబుల్ టు అసెసీ టు డిస్ప్యూట్ సచ్ అడ్జస్ట్మెంట్స్ వచ్చేసి ఇన్ కేస్ ద అసెసీ ఈజ్ ఎలిజిబుల్ అసెసీ అండర్ సెక్షన్ 144C ఈ కెన్ ఫైల్ ఈజ్ అబ్జెక్షన్ టు ద వేరియేషన్స్ మేడ్ ఇన్ ద ఇన్కమ్ విత్ ఇన్ 30 days ఆఫ్ ద రిసీట్ ఆఫ్ డ్రాఫ్ట్ ఆర్డర్ బై హిమ్ టు డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్. సో వాడు ఆ డ్రాఫ్ట్ ఆర్డర్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటాడో ఆ రిసీవ్ చేసుకున్నాక డిఆర్పికి వాడు 30 days లోపల వేరియేషన్కి సంబంధించి వాడు పెట్టుకోవచ్చు. అండ్ అసెసింగ్ ఆఫీసర్కి అపీల్ again the order of assessing officer in pursuance of directions of the DRP can be made to the income tax appellate authority. So ITAT की అప్పీల్కి పోవచ్చు. నెక్స్ట్ ఇన్ ఎనీ అదర్ కేసు ఈ కెన్ ఫైల్ అప్పీల్ అండర్ సెక్షన్ 246A 144C కింద ITAT దగ్గర పోవచ్చు. అండ్ 246A కింద కమిషనర్ అప్పీల్కి పోవచ్చు అగైన్ ద ఆర్డర్ పాస్డ్ బై ద అసెసింగ్ ఆఫీసర్ విత్ ఇన్ 30 days ఆఫ్ ద డేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ నోటీస్ ఆఫ్ డిమాండ్. వీడు డిమాండ్ ఇచ్చిన తర్వాత, సో డిమాండ్ ఇచ్చిన తర్వాత కమిషనర్ అప్పీల్కి పోవచ్చు. ఇక్కడ డ్రాఫ్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు పోవాలనుకుంటే పోవచ్చు, ఆర్డర్ పాస్ చేసిన తర్వాత పోవాలనుకుంటే, డిమాండ్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత పోవాలనుకుంటే 246 కమిషన్ అప్పీల్కి పోవచ్చు. నెక్స్ట్ అండ్ అసెసీ కెన్ ఆప్ట్ టు ఫైల్ అండ్ అప్లికేషన్ ఫర్ రివిజన్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ అండర్ సెక్షన్ 246 విత్ ఇన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ విచ్ ద ఆర్డర్ సో టు బి రివైజ్డ్ ఇన్ కమ్యూనికేటెడ్ ప్రొవైడెడ్ ద టైమ్ లిమిట్ ఫర్ అప్పీల్ ఆఫ్ కమిషనర్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ హ్యాస్ ఎక్స్పైర్డ్ ఆర్ ద అసెసీ హ్యావ్ వేవ్డ్ ద రైట్ ఆఫ్ సచ్ అప్పీల్. ద ఎలిజిబిలిటీ కండిషన్ స్టిపులేటెడ్ ఇన్ సెక్షన్ 264 షుడ్ బి ఫుల్ఫిల్డ్. ఒకవేళ వాడు ఇవన్నీ కావాలనుకుంటే రివిజన్ ఆర్డర్ని రివిజన్కి పోవచ్చు విత్ ఇన్ 1 year లోపల. ఎప్పుడు ఏదైతే ఆర్డర్ రివిజన్ ఏదైతే ఆర్డర్ స్టార్ట్ చేసుకుంటాడో ఆ ఆర్డర్కి రోజు నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ క్వశ్చన్. ఐ లిమిటెడ్ an Indian company supplied billets to its holding company U Limited UK during the previous year 21-22. I Limited also supplied the same product to another UK based company V Limited, an unrelated company. The transaction with U Limited are priced at euro 500 per MT FOB basis law, whereas the transaction with V Limited are priced at euro 700 MT. Now insurance and freight amount to euro 200 per MT. Compute the arm's length price for the transactions with U Limited. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎవరికి జరుగుతుంది, ఐ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది, ఇండియన్ కంపెనీ ఉంది, అండ్ హోల్డింగ్ కంపెనీ వచ్చేసి యూ లిమిటెడ్, అంటే రెండు బోత్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొక కంపెనీ వచ్చింది వి లిమిటెడ్ అనేది అన్రిలేటెడ్ పార్టీ. యూకి వీకి జరుగుతున్నప్పుడు FOB బేసిస్లో పోతున్నాము. అండ్ లిమిటెడ్ ప్రైజ్ అట్ euro 700 per MT CIF బేసిస్లో పోతున్నాము. సో యూకి పోయినప్పుడు 500 FOB బేసిస్లో పోతున్నాము, వీకి పోతున్నప్పుడేమో CIF బేసిస్లో పోతున్నాము 700లో తీసుకుని. ఈ 700కి మనం అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే, దట్ ఈజ్ ఇన్సూరెన్స్ ఫైట్ ఇంక్లూడ్ అయింది కదా, అది తీసేయండి. 700 నుంచి 200 తీసేస్తే 500 వస్తుంది. సో వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి అడ్జస్ట్మెంట్స్ ఏం చేయాల్సిన అవసరం రాదు. నౌ కమ్ టు ద పాయింట్. In this case, I Limited, an Indian company, supplied billet to its foreign holding company U Limited. Since the foreign company U Limited is holding company of I Limited వచ్చేసి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ 92A ప్రకారంగా. నెక్స్ట్ హ్యాస్ A Limited సప్లై సిమిలర్ ప్రోడక్ట్ టు an unrelated enterprise entity U Limited UK. The transactions between I Limited and V Limited can consider as comparable uncontrolled transactions for the purpose of determining the arm's length price of the transaction between I Limited and U Limited. కంపేరబుల్ అన్కంట్రోల్ ప్రైస్ తీసుకుంటాము, ఆ మెథడ్ని యూజ్ చేసి ఆర్మ్స్ లెంత్ ప్రైస్ని తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి FOB బేసిస్లో వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము, CIF బేసిస్లో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ CIF బేస్ నుంచి FOB వీళ్ళకి మనం రీచ్ కావాలంటే ఇన్సూరెన్స్ ఫ్రైట్ దానిలో ఇంక్లూడ్ అయినాయి కదా, వాటిని లెస్ చేయండి. దట్ ఈస్ ప్రైస్ ఫర్ MT ఆఫ్ బిల్లెట్ టు V Limited 700 అండ్ కాస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫ్రైట్ తీసేస్తే 500 రీచ్ అడ్జస్టెడ్ ప్రైస్ ఫర్ MTకి. లెంత్ price is euro 500 per MT. Since the sale price is to related party and unrelated party is the same, the transaction with related party U Limited has also been carried out arm's length price. Next question number
3. What is there in question number 3? X Limited operating in India. X Limited ఎక్కడ ఆపరేట్ చేస్తుంది? ఇండియాలో ఆపరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఫర్ డీలింగ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫర్ బై వైఎం లిమిటెడ్ ఆఫ్ జపాన్. హెన్ లిమిటెడ్ ఓన్స్ 55% షేర్స్. సో మోర్ దెన్ 26% ఉంది కాబట్టి అసోసియేషన్ టైప్ అయితే అయిపోతాయి 2. అవుట్ ఆఫ్ 7 డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ 4 అవర్ అపాయింటెడ్ బై దెమ్. సో ఇంకోటి ఇది ఉంది కాబట్టి అది కూడా అసోసియేషన్ టైప్ అయితే అయిపోతుంది. ద అసోసియేటింగ్ ఆఫీసర్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ 300 lakhs ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ ఎక్స్ అయ్యి అసోసియేషన్ టైప్ అయితే 300 lakhs ట్రాన్సాక్షన్ ఉంది. 300 lakhs transaction ఉంది and for the relevant yearకి and by noticing that the company has failed to maintain the requisite records and also not obtained the accounts reports, adjusted its income by making an addition 30 lakhs to the declared income and also issued so-called notice to levy various penalties. X Limited 6 your expert opinion. సో మీరు ఇప్పుడు ఎక్స్పర్ట్లో మీరు ఒక ఒపీనియన్ని ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి సంబంధించి. నౌ కమ్ టు ద పాయింట్. మనం ఏం చెప్పాలి వీళ్ళకి అంటే ఈ కేసులో ద ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ ఇండికేట్ దట్ ఎక్స్ లిమిటెడ్ అండ్ వై లిమిటెడ్ ఆఫ్ జపాన్ ఆర్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ సిన్స్ ఎన్ లిమిటెడ్ హోల్డ్స్ 55% ఆఫ్ షేర్స్ ఎక్స్ లిమిటెడ్ అండ్ హ్యాస్ అపాయింటెడ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్. సిన్స్ ఎన్ లిమిటెడ్ హీస్ నాన్ రెసిడెంట్, ఎనీ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఎక్స్ లిమిటెడ్ అండ్ వై లిమిటెడ్ వుడ్ ఫాల్ అండర్ విత్ ఇన్ ద మీనింగ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అండర్ సెక్షన్ 92B. 92B ప్రకారం ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటాము, 92A ప్రకారం అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అవుతాము. దేర్ఫోర్ ద ఇన్కమ్ అరైజింగ్ ఫ్రమ్ సచ్ ట్రాన్సాక్షన్ హ్యావ్ టు బి కంప్యూటెడ్ హ్యావింగ్ రిగార్డ్ టు ద ఆర్మ్స్ లెంత్ ప్రైజ్. ద యాక్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ మేకింగ్ అడిషన్ టు ద డిక్లేర్డ్ ఇన్కమ్ అండ్ ఇష్యూయింగ్ టు ద షోకాస్ నోటీస్ ఫర్ లెవీ ఆఫ్ వేరియస్ పెనాల్టీ ఈజ్ కరెక్ట్. సో అసెసింగ్ ఆఫీసర్ వేరియస్ పెనాల్టీకి సంబంధించి నోటీసెస్ని ఇష్యూ చేయొచ్చు, కరెక్టే. సిన్స్ ఎక్స్ లిమిటెడ్ హ్యాస్ కమిటెడ్ డిఫాల్ట్. సో వాళ్ళు డిఫాల్ట్ని కమిటెడ్ అని కాబట్టి లిస్టెడ్ ఇయర్ అండర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ పెనాల్టీ బ్రీఫ్డ్ యాజ్ అండర్ ఇంపాసిబుల్. సో ఏమేమి పెనాల్టీస్ పడతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్ టు రిపోర్ట్ ఎనీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఆర్ ఎనీ ట్రాన్సాక్షన్ డీమ్డ్ టు బి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఆర్ ఎనీ స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్. ఎవరన్నా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అని చెప్పింటే అది ఫెయిల్ చేసింటే రిపోర్ట్ చేయనిక. టు విచ్ ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 10 సప్లైస్ వుడ్ అట్రాక్ట్ 200% ఆఫ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పేయబుల్. సో టీపీ ట్యాక్స్ పేయబుల్ ఎంత ఉందో దాని మీద 200% తీసుకుంటాము. సిన్స్ ఇట్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ మిస్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్. సో దీన్ని మిస్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్ అనుకుంటాం కాబట్టి ట్యాక్స్ పేయబుల్ ఎంతైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 రూపీస్ ట్యాక్స్ పేయబుల్ వస్తే 200 రూపీస్ పెనాల్టీ వేస్తాము. 200 రూపీస్ పే చేస్తే సరిపోతుంది, 200 రూపీస్ పే చేయాలి అండ్ 100 రూపీస్ ట్యాక్స్ కూడా పే చేయాలి. ఇంట్రెస్ట్ ఏమైనా వస్తే ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సి వస్తుంది. 270A read with section 270A8. Next, failure to maintain requisite records as required under section 92D. సో 92D కింద ఏవైతే రిక్విజిట్ రికార్డ్స్ కావాలో అవి మెయింటైన్ చేయలేదు అండ్ ఇన్ రిలేషన్ టు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ మేక్ ఇట్ లయబుల్ ఫర్ పెనాల్టీ అండర్ సెక్షన్ 271AA. 270A కింద 200% పెనాల్టీ పడింది ఎప్పుడు ట్రాన్సాక్షన్ని మెయింటైన్ చేయకుంటే. ఒకవేళ రికార్డ్స్ని మెయింటైన్ చేయకుంటే 92D కింద ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ మనం బుక్స్ని మెయింటైన్ చేయాలి. అక్కడ రిపోర్ట్ చేయనప్పుడు ఇక్కడ బుక్స్ని మెయింటైన్ చేయకుంటే పెనాల్టీ వచ్చేసి 2% ఆన్ వాల్యూ. ఇక్కడ ఏ దానిపైన పడతాం, వాల్యూ ఆఫ్ ఈచ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ పైన పడుతుంది. పైన 200% ఆన్ ట్యాక్స్ పేయబుల్ పైన, బుక్స్ని మెయింటైన్ చేయకుంటే 2% ఆన్ వాల్యూ పైన. నెక్స్ట్, ఫెయిల్యూర్ టు ఫర్నిష్ రిపోర్ట్ ఫర్ అన్ అకౌంట్ హ్యాస్ రిక్వైర్డ్ అండర్ సెక్షన్ 92E. ఎవరైతే చార్టర్డ్ అకౌంటెంట్ ఉంటాడో వాడు ఫైల్ చేయలేడు వీని యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని, మేక్స్ ఇట్ లయబుల్ ఫర్ పెనాల్టీ అండర్ సెక్షన్ 271B. ఏ ఫిక్స్డ్ పెనాల్టీ వచ్చేసి 1 lakh వేస్తాము వాళ్ళకి సంబంధించి ఫర్నిష్ చేయకుంటే అకౌంటెంట్ వచ్చేసి ఫ్రమ్ అకౌంటెంట్. ద అసెసింగ్ ఆఫీసర్ షెల్ హ్యావ్ గివెన్ ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ టు ద అసెసీ విత్ ఏ నోటీస్ హ్యాస్ టు వై ద హార్మ్స్ లెంత్ ప్రైస్ షుడ్ నాట్ బి డిటర్మైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెటీరియల్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ డాక్యుమెంట్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్. నోట్, ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ ఎక్స్ లిమిటెడ్ హ్యాస్ నాట్ ఎంటర్డ్ ఇంటూ APA APA and has also not adopted to subject safe harbor rules. సో ఇవి ఆప్ చేసుకోవాలని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4లో ఏం చెప్తారు, అనూష మోటార్స్ లిమిటెడ్ ఏం చెప్పింది. సో అనూష మోటార్ లిమిటెడ్ ఇండియన్ కంపెనీ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.